వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రైతు విభాగ మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు సుమారు 9 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రత్తిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివరాం ప్రసాద్, సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరు శ్రీనివాసరావు, డీసీబీ చైర్మన్ పాతమలైపాలెం, పీఏసీ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి, గ్రీన్కో డైరెక్టర్ కాసు పెంటారెడ్డి, 11వ వార్డు మెంబర్ గింజుపల్లి సురేష్ కోయారిపాలెం, ఎంపీటీసీ మధు, జనసేన నాయకులు మెరికినపల్లి సాంబశివరావు, రైతు నాయకులు వెలివెలి సుబ్బారావు, అయినంపూడి నాగేశ్వరరావు, తెలుగు యువత చిన్నం శ్రీకాంత్, పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు బసవబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి కె పెద్ద బాపయ్య, మిర్చియార్డ్ డైరెక్టర్ డక్కుమల్ల భాగ్యారావు, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, ప్రతిపాడు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పమిడి శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగోకపోతే దానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ రాలేదు. ఎమ్మెల్యే గారి తరపు నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము. మాకు స్పాన్సర్ అయిందండి. మాకు ఇంటికే వచ్చి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి అందరికి. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ అండి. ఫస్ట్ ప్రతినిత్యం మన రోడ్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా పేదలకు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ త్వరలో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాము. పనులన్నీ పూర్తయినాయి. త్వరలో పేదలకు అందుబాటులోకి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం కూడా అందుబాటులోకి రానుంది. అదేవిధంగా ప్రత్తిపాడు పెట్రోల్ బంక్ పక్కన మన ఇక్కడ ప్రత్తిపాడు గతంలో ఎప్పుడు కూడా శాశ్వతంగా మన మరుగుదొడ్లు లేవు. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో సివిల్ సప్లైస్కి శాసనసభ్యులు రామాంజనేయులు గారు సిఫారసు చేసి త్వరలో మరుగుదొడ్లు అక్కడ శాంక్షన్ చేయించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పాత మద్రాసు రోడ్డు ప్రత్తిపాడు ఎంట్రన్స్ నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పి మాట తప్పారు, మడవ తిప్పారు. కానీ శాసనసభ్యులు రామాంజనేయులు గారు ఇప్పుడు 8 కోట్లతో మన బ్రిడ్జి కాడి నుంచి టర్నింగ్ పాతమల్లాయపాలెం టర్నింగ్ దాకా 8 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇట్లా నియోజకవర్గంలో ఎన్నో రోడ్లకి శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ప్రతిపాడు నియోజకవర్గం, దాంట్లో సందేహం లేదు. అదేవిధంగా ముఖ్యంగా రైతాంగానికి మన ప్రతిపాడు నియోజకవర్గంలో మన శనగల కొనుగోలు కేంద్రాన్ని కూడా మొన్న మనం పాతమల్లాయపాలెం సొసైటీ కింద మన తిమ్మాపురంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలు కల్లుబొల్లి మాటలతో ఇంకా ప్రజల్లో ఏదో అపోహలు సృష్టించి కూటమి ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుంది, అభివృద్ధి పదంలో కాదు, మాటలే అంటున్నారు. మాటలు కాదు, మేము ఎప్పుడైనా సరే మేము ముఖ్యంగా ప్రత్తిపాడు నియోజకవర్గం తరఫున ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఎప్పుడైనా బహిరంగ చర్చకు మేము సిద్ధం. పేదల పక్షాన కానీ పేదలకు పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వారి వైద్య ఖర్చుల నిమిత్తం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ సహకారంతో రాష్ట్రంలో పేదలు అర్హులైన వారికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం గతంలో ఆరోగ్యశ్రీ రాని వాళ్ళకి సీఎం సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున మన స్థానిక ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు వారి సిఫారసుతో పెద్ద ఎత్తున ఈరోజు ప్రత్తిపాడు మండలంలో సుమారు 9 లక్షల రూపాయల దాకా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా మేము కూటమి ప్రభుత్వానికి, శాసనసభ్యులు రామాంజనేయులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ వర్తించని పేదలు ఇబ్బంది పడుతున్నారని గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున చెక్కుల్ని పంపిణీ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది. దీని అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా
ప్రతిపాడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఈ చెక్కులు పంపిణీ చేయడం ప్రతి నెల జరుగుతుంది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రతిపాడు నియోజకవర్గంలో కానివ్వండి, ముఖ్యంగా మన ప్రతిపాడు మండలంలో అభివృద్ధి పదంలో ఎన్నో రోడ్లు కానివ్వండి, అభివృద్ధి పథకాలు మన ప్రీతమ శాసనసభ్యులు గోర్ల రామాంజనేయులు గారి నేతృత్వంలో అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. నిన్ననే మళ్ళా కొత్త ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇక్కడ మన పార్టీ ఆఫీస్ ఎదురు రోడ్డును కూడా ఇమ్మీడియట్లీగా స్థానికులందరూ కూడా ఇబ్బంది అని చెప్తే సిఆర్డీకి నిన్న అడిషనల్ గ్రాంట్తో ప్రతిపాదన పంపడం జరిగింది. అదేవిధంగా ప్రతిపాడు నుంచి పాత మద్రాసు రోడ్డు వయా తిక్కిరెడ్డిపాలెం యనమదల మీదుగా గతంలో పిఎంజేఎస్వైకి సిఫారసు చేస్తే కొంత అధికారుల నిర్లప్తత వల్ల కానీ ఆ రోడ్డు వెనకపోతే మరలా నిన్న సిఆర్డీఏకి ప్రీతమ శాసనసభ్యులు రామాంజనేయులు గారి ప్రతిపాదనలు పంపడం జరిగింది. త్వరలోనే ఈ రోడ్డుకు కూడా మోక్షం కలగనుంది. అదేవిధంగా ఇప్పుడు పెదగొట్టిపాడు రోడ్డు కానీ, పెదగొట్టిపాడు నుంచి అభినవండపాలెం రోడ్డు కానీ, అదేవిధంగా మల్లాయపాలెం టు పాత మల్లాయపాలెం ఆ రోడ్డు కూడా త్వరలో ప్రతిపాదన కొత్త మల్లాయపాలెం వరకు ప్రతిపాదన పంపడం జరుగుతుంది. ప్రతిపాడు మండల పరిధిలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇవాళ ప్రజలు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి, హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతోటి మరి ప్రతిపాడు నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు గోర్ల రామాంజనేయులు గారు, అట్లానే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ బాబు గారు, మరి అందరూ కూడా ప్రజలకి ఏదో ఒక న్యాయం చేయాలా, ప్రజలకు ఉపయోగపడాలా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మరి దాదాపుగా నేను మా ఎమ్మెల్యే గారి ఆఫీసులో మొన్న చూసినా కానీ దాదాపు ఎంత ఎత్తు ఫైళ్ళు ఉన్నాయి. ఇవాళ దాదాపుగా 175 నియోజకవర్గాల్లో కూడా కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కోట్లుగా ఇవాళ ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొని సైలెంట్గా పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఈ పనిచేసిన వాళ్ళని అభినందనలు తెలపండి. ఇవాళ ప్రతి ఒక్కళ్ళకు కూడా అది నేను తెలియబోస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ పార్టీ ఆఫీస్లో మరి గోర్ల రామాంజనేయులు గారి స్థానిక శాసనసభ్యులు మరి వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఇక్కడ ఆరోగ్యం బాగాలేక అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది రైతులకి కుటుంబాలకి సీఎం రిలీఫ్ చెక్కులు పంపడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లా బీజేపీ పెద్దలు కానీ ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వటం వలన ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబాలను బయటపడేయటం జరుగుతుంది. అట్లాగని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు ఏ రోజు కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయనటువంటి రోడ్లన్నీ కూడా మరి మొదలుపెట్టడం జరిగింది. కొన్ని పూర్తయినాయి, ఇంకా కొన్ని పూర్తి చేస్తున్నాం జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా. అట్లాగనే రైతులకి మరి పంట పండించుకొని రైతులకి మరి దళారులు పడకుండా మరి సరుకులు కూడా శనగలు కానీ, నువ్వులు కానీ, కందులు కానీ అన్ని సరుకులు కూడా మరి ప్రభుత్వం ప్రకటించిన రేట్లకి ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే దళారులు తక్కువ రేటుకి మరి రేటు తక్కువ ఉన్న టైంలో ఇది కూడా ఉపయోగపడింది. అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.